జైత్యాల జిల్లా మల్యాల మండలం కొండగట్టు అంజన్న ఆలయంలో నారాయణపూర్ గ్రామస్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గంగాధర మండలం నారాయణపూర్ నుంచి గ్రామస్తులు కొండగట్టుకు తరలివచ్చారు. ముందుగా తలనీలాలు సమర్పించి అంజన్నను దర్శించుకున్నారు. తమ గ్రామాన్ని ముంపు గ్రామంగా ప్రకటించాలని స్వామివారిని వేడుకున్నారు. ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం హామీ ఇచ్చినట్లు గ్రామస్తులు తెలిపారు. అంజన్న సాక్షిగా నారాయణపూర్ను ముంపు గ్రామంగా ప్రకటిస్తామని చెప్పారని పేర్కొన్నారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఇచ్చిన హామీని అమలు చేయాలని కోరారు. ప్రభుత్వం స్పందించి నారాయణపూర్ గ్రామానికి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ముంపు గ్రామాన్ని ప్రకటించే వారికి మా ఉద్యమం ఆగనే ఆగదు. ముంపు గ్రామం ప్రకటించే వరకు మా నారాయణపూర్. నమస్తే, మాది నారాయణపూర్, గంగాధర మండల్, జిల్లా కరీంనగర్, నారాయణపూర్ విలేజ్. నా పేరు ఎండి ఫారూక్. మా ఎమ్మెల్యే గారు ముంపు గ్రామంగా చేస్తా అని మా నారాయణపూర్ను హనుమాన్ల గుడి మీద ఒట్టేసిన కారణంగా ఈరోజు మేము కొండగట్టుకు వచ్చి నలుగురం వ్యక్తులం గుండు తీసుకొని ఈరోజు ఆయన ఒట్టేసినందుకు మాకు ఆయన ఏమని హామీ ఇచ్చిండు, ముంపు గ్రామంగా చేస్తా, మీరందరూ అయితే మా బాధను చూసుకొని. అప్పుడు అంతకుముందుకున్న అధికారులు ఉండగా ఏమన్నాడు, ఆ సుంకె రవిశంకర్ ఆయన అన్న ఉండగా గజ్జ దిగు అజ్జయ్ ఇజ్జయ్ అని మాట్లాడి హామీ ఇచ్చింది. కానీ కొన్ని అంజన్న స్వామి మీద ఒట్టేస్తున్నా, మీ అందరికీ వేస్తా అంటే మేము నమ్మి మా ప్రజలందరం మా ఊరు ఏకదాటిగా ఓటేసినాం. ఓటేసి గెలిపిస్తే ఈరోజు మమ్మల్ని ముంపు గ్రామంగా ప్రకటించకుండా కేవలం ఒక 20 ఇళ్లను చూసుకొని మిగతా వాళ్ళందరూ నీళ్ళలో వేసి ఘోరమైన పరిస్థితి చేస్తున్నాడు. అందుకని ఆయనే ఒట్టేసినందుకు అంజన్న స్వామి కోపంగా ఉన్నాడని మేము వచ్చి ఈరోజు గుండు తీసుకోవడం జరిగింది. దర్శించుకొని అలాగే దేవుడి ఉండిలో వేసి మొక్కుకున్నాం. దేవుడా మా ఊరిని ముంపు గ్రామం కావాలి, అలాగే పెట్టిన కేసులు ఎత్తివేయాలి వెంటనే. 13 మంది మీద ఎవరు లేని వాళ్ళ మీద కూడా కేసు అయింది. అందుకని దేవుని వేడుకొని ముంపు గ్రామం కావాలని వేడుకున్నాం. నమస్కారం, మాది నారాయణపూర్ మాది సత్యమనగర్ ఎన్నికల భాగంగా ఊరు మొత్తాన్ని ఉప గ్రామం ప్రకటిస్తున్నారు. నారాయణపూర్ పలు సందర్భాల్లో నారాయణపూర్ వచ్చి సందర్శన జరిగింది. ఎన్నికల భాగంగా నారాయణపూర్ హనుమాన్ల గుడి మీద కొట్టేసి చెప్పడం జరిగింది. సత్యమన్నకు ఊరంతా సపోర్ట్ చేశారు, ఓట్లు కూడా ఇచ్చారు. సత్యమన్న వెంబడి మేము కూడా తిరగడం జరిగింది. ఊరు ప్రజలకు మొత్తం ఓట్లు వేయించినాం. ఇప్పుడు మమ్మల్ని ఊరు మొత్తం ముగ్గురం చేయాలని మమ్మల్ని కూడా ఇబ్బంది పెడుతున్నారు. ప్రజలు దీన్ని సత్యమన్న గారు పరిష్కరిస్తారని వేడుకుంటున్నాం. అందరికీ మా గ్రామం నారాయణపూర్. అయితే మాకు ఏదైతే ఎమ్మెల్యే గారు సత్యమన్న గారు గతంలో మా ఊరు హనుమాన్ల గుడి మీద ఒట్టేసి మా నారాయణపూర్ని ముంపు గ్రామంగా ప్రకటిస్తా అని ఏదైతే హామీ ఇచ్చిండో, ఆ హామీ ఇవ్వడం వల్ల మా ఊరు యువకులందరం ఎండి ఫారూక్, నవీను తదితరులు మా గ్రామస్తులం అందరము మన అంజన్న స్వామిని దర్శించుకొని అంజన్న స్వామి జర కోపానికి రాకు ఇప్పటికైనా మా ఎమ్మెల్యే గారు కనికరించి మా ఊరిని ముంపు గ్రామంగా ప్రకటించాలని చెప్పి మా ఊరు నలుగురు వాళ్ళు గుండు తీసుకోవడం జరిగింది, మొక్కు చెల్లించడం జరిగింది. అట్లాగే మా ఊరు ముంపు గ్రామంగా ప్రకటించాలని మనం ఒక పేపర్ నోట్ రాసుకొని అయితే మనం హుండీలో వేయడం జరిగింది. ఇప్పటికైనా మన సత్యమన్న గారు మించిపోయింది ఏం లేదు. ఇప్పటికైనా మీరు కనకరించి మా ఊరిని తక్షణమే ముంపు గ్రామంగా ప్రకటించి ఏదైతే మా ఊరికి ఒక అవార్డును ప్రకటించి జీవో తీసుకొచ్చి అదే టెంట్ కింద మా ఊర్లో ధర్నా ఇప్పటికీ అది ఆగదు. మీరు ఏదైతే జీవో తీసుకొచ్చి ఆ పేపర్ని మా ఊరు గ్రామస్తులకు ఇస్తే అప్పుడు మా టెంట్ మొత్తం ఎత్తేస్తామని చెప్పి మీకు హామీ ఇస్తున్నాం మేము. ఇప్పటికైనా మీరు కనకరించి మా ఊరికి రండి, ముంపు గ్రామంగా ప్రకటించండి. జై నారాయణపూర్. మా మహిళా సంఘాలు, మా అక్కలు చెల్లెలు అందరూ అక్కడ ధర్నా ఎత్తుర్రు. వాళ్ళ బాధను చూసి మేము ఇక్కడికి అంజన్న స్వామి దగ్గరికి వచ్చినాం. ఎందుకంటే అంజన్న స్వామి జర కనికరించి మాకు మా అక్కలు చెల్లెళ్ళు పనులు విడిచిపెట్టుకొని రోజు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఇక్కడ కూర్చొని బాధలు చూడలేక అంజన్న స్వామి జర కనికరించి ఇప్పటికైనా మా ఎమ్మెల్యే గారు కనికరించి మా ఊరిని ముంపు గ్రామంగా తక్షణమే ప్రకటించి జీవో రిలీజ్ చేయాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అంజన్న స్వామి మొక్కుకున్నాం మేము. ఈరోజు 6వ రోజు అన్న ప్రతిపక్షాలు అందరూ వస్తున్నారు. మా సత్యమన్న గారు ఎందుకు రారు?
మీరే కదా ఎమ్మెల్యే మాకు. ఇప్పటికైనా మీతోనే అవుతుంది అది, తప్పకుండా మీరు రావాలా, మీరు పరిష్కరించాలి. మా ఊరోళ్ళు మీకు మీరంటే మాకు కోపం కాదు, మీరు ఇప్పటికైనా వచ్చి మా ఊర్లో అందరితో మాట్లాడితే అందరు వింటారు. మీరు తక్షణమే ఒక జీవో తీసుకురండి, అవార్డు ప్రకటించండి. పైసలు ఇయ్యకుర్రి, రేపు ఇయ్యకుర్రి, 6 నెలలకి ఇస్తారా, సంవత్సరానికి ఇస్తారా, 2 సంవత్సరాలకి ఇస్తారా, అది మీ ఇష్టం. కాకపోతే అవార్డు ప్రకటించి ఒక జీవోని రిలీజ్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై నారాయణపూర్. ఇంకొకటి మొన్న మన గౌరవనీయులు ఎమ్మెల్యే సత్యమన్న గారు ఏమన్నారు, గ్రామస్తులు పిలిస్తే వస్తామని చెప్తారు. అన్న మేము పిలిస్తే మీరెందుకు వస్తారన్న? మీరే కదా మా చొప్పదండికి, మా ఊరికి ఎమ్మెల్యే మీరే కదా, మీకు హక్కు ఉన్నది, మీరు మా ఊరికి వచ్చేంత హక్కు మీకున్నది. మీరే వచ్చి మీ ప్రజలని మీరే మెప్పించుకోవాలి. ఇప్పుడు మేము మీ దగ్గరికి ఎట్లా వస్తామన్నా, మీరు ఓట్లు అడిగేటప్పుడు మా దగ్గరికి వచ్చారు కదా, మీరు మా దగ్గరికి వచ్చి మమ్మల్ని మెప్పించుకోవాలి. ఎట్టి పరిస్థితులైనా నేను చేస్తా, కడుపులో పెట్టుకుంటా అని చెప్పి మొన్న మాట్లాడారు కదా, కడుపులో పెట్టుకుంటే అక్కడ ఉండే మాట్లాడతారా? ఊళ్ళోకి రండి, ఏదో అయిపోయింది నా దగ్గర డబ్బులు లేవు అదని మాట్లాడుతున్నారు. డబ్బులు లేకపోయినా పర్లేదు, మీరు అవార్డు ప్రకటించి జియో రిలీజ్ చేసి ఆ పేపర్ తీసుకొచ్చి నారాయణపూర్ ఇవ్వండి. ఇమీడియట్లీ టెంట్లు ఎత్తేసి మీ విగ్రహం పెట్టుకొని రోజు పాలాభిషేకం చేసుకుంటాం మా గ్రామస్తులం. తప్పకుండా మీతో అవుతుంది, మీరు రావాలా, ఇకనైనా దిగి రావాలా. 40 మంది మీకు ఏదో ఎక్కించి చెప్తే వాళ్ళ మాట వినకూడన్నా, నిజాలు ఏమున్నాయి అనేది మా ఊర్లోకి వచ్చి పరిశీలించండి. ఊర్లో మేము వీడియోలు కూడా మీకు చూపెడతాం, ఊళ్ళల్లో ఇల్లులు ఎట్లా ఊలిపోతుంది అనేది కూడా నేను బిట్లు మీకు చూపెడతామన్నా. తప్పకుండా నిజాయితీ ఎటుంటే అట్టే రావాలన్నా. మీరే ఎమ్మెల్యే మాకు, మీరు తలుచుకుంటే అవుతుందని చెప్పి నమ్మకం మాకుంది. అందుకే దీక్షలో కూర్చున్నాం. మీరంచా దీక్షని విరమించే, మీ చేతుల మీద మీరు పేపర్ ఇచ్చే వరకు మేము దీక్ష విరమించము. ఇప్పటికి 6 రోజులు, ఈ 6 రోజుల తర్వాత ఈ టెంట్ ఇంకొక వారం రోజుల తర్వాత కలెక్టరేట్ దగ్గర వేసుకొని కూర్చుంటాం. ఈ ఉద్యమం ఎట్టి పరిస్థితుల్లో ఆగది. ముంపు గ్రామం ప్రకటించే వరకు మేము ఇట్లనే ఉద్యమిస్తాం. మా ఊరిని ఇంకా రెట్టింపు, మీరు ఒక్కరి మీద 2 మీద కేసులు పెడతారేమో అన్నా, ఒక్కరికి 10 మంది ఉట్టుకొస్తారు. 10 మందిని మీరు సైడ్ చేసినంత మాత్రాన మేము ఊర్లో పుట్టినాం, మా ఊర్లో రక్తమే. మేము ఇప్పుడు గతంలో కట్టదింపినప్పుడు మేము అష్టదిగ్బంధంలో ఉన్నప్పుడు మా కూరగాయలు సంచులతో తాళ్ళు కట్టి వేసిరన్న, ఆ బాధ విషయం కదా నువ్వు మాకు హామీ ఇచ్చినావు. ఇప్పటికీ ఆ హామీని నెరవేర్చుకోవాలా. మీరు పైసలు ఇవ్వాలి ఇస్తారా, రేపు ఇస్తారా, పక్కన పెట్టరన్నా. మీరు జీవో తక్షణమే తీసుకురండి, మాకు పేపర్ ఇవ్వండి, అవార్డు ప్రకటించండి. వచ్చే గవర్నమెంట్ అయినా మాకు ఇస్తుంది. జస్ట్ మీరు అవార్డు ప్రకటించి ఒక జీవో తీసుకొచ్చినట్టయితే, మా టెంట్ కిందకి వచ్చి ఆ పేపర్ ఇచ్చినట్టయితే మీరు తక్షణమే మా టెంట్ ఎత్తేస్తామని చెప్పి హామీ ఇస్తున్నామన్నా. జై నారాయణ.